రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ముందుగా బిగ్ బ్రేకింగ్. ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతదేహాలను పాతిపెట్టినట్లు చెప్పినటువంటి భీమాను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా తవ్వకాలు చేపట్టిన సిట్ అధికారులకు ఏమీ దొరకలేదు. మృతదేహాలకు సంబంధించి ఆనవాళ్లేవి లభించకపోవడంతో భీమా తప్పుడు సమాచారం ఇచ్చాడని నిర్ధారించుకొని ఈ సందర్భంగా ఆయనను అరెస్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. దాదాపుగా 15 నుండి 20 రోజుల పాటు కూడా తవ్వకాలు చేపట్టారు. అంత వర్షంలో కూడా క్లైమేట్ సహకరించినప్పటికీ కూడా అధికారులు దానికి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో ఎంక్వైరీ చేసినప్పటికీ కూడా బిగ్ ట్విస్ట్గానే చెప్పుకోవాలి. ఎవరైతే ఆరోపణ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినారో సిట్, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ధర్మస్థలి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం, హైందవ క్షేత్రంగా పేరొందినటువంటి క్షేత్రంలో ఇవాళ అంటే దాదాపు పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కోర్టు ఆదేశాలు జారీ చేసి విచారణ చేపట్టాలి, తవ్వకాలన్నీ కూడా బయటకు ఇవ్వండి అని చెప్పేసి, అవశేషాలన్నీ బయటకు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. దాని మేరకు ఇక దాదాపు 20 రోజుల పాటు ఈ ప్రక్రియ అయితే కొనసాగుతూ వచ్చింది. కానీ అది లభించినటువంటి అవశేషాలు కొన్ని మహిళలు కాదు, పురుషులవి అని చెప్పి ఫారెన్సిక్ నిపుణులు అయితే నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే అతను ఇచ్చిన ఫిర్యాదులన్నీ కూడా తప్పుడు ఫిర్యాదు అని చెప్పేసి పారిశుద్ధ్య కార్మికుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుతోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారని చెప్పి తెలిసింది. ముఖ్యంగా ప్రధానంగా అంటే ఈ ధర్మస్థల వివాదం చిలికి రాజకీయ వివాదంగా చోటు చేసుకున్న క్రమంలోనే ధర్మస్థలకు ఉన్నటువంటి విశిష్టత, ఖ్యాతి దెబ్బతింటుందని చెప్పి భావించినటువంటి కొంతమంది విజ్ఞులు, అలాగే మేధావులు, అలాగే రాజకీయ ప్రముఖులు ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఈ కేసును ఇంతటితో క్లోజ్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు 14 ప్రదేశాల్లో తవ్వకాలు చేపట్టారు. అయితే తవ్వకాల్లో పూర్తి స్థాయిలో అవశేషాలు లభించలేదని చెప్పేసి తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడని చెప్పేసి అతని భార్య, పారిశుద్ధ్య కార్మికుడి భార్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసి ఫిర్యాదు ఇచ్చినటువంటి పారిశుద్ధ్య కార్మికుడిని అతని మీదనే కేసు పెట్టి అదుపులోకి తీసుకుని కేసు పెట్టి అరెస్ట్ చేసినట్టు కూడా తెలిసింది. అయితే ఈ వివాదానికి అన్నిటికీ కూడా హిందువుల దైవ క్షేత్రమైనటువంటి ధర్మస్థలిలో ఒక రకమైన రాజకీయ విభేదం చోటు చేసుకుంటుంది. ధర్మస్థలకు ఉన్న విశిష్టత దెబ్బతింటుందని చెప్పి భావనతోనే ఈ కేసును ఇంతటితో క్లోజ్ చేయాలని చెప్పి భావించినటువంటి ప్రముఖులు దాన్ని బేస్ చేసుకుని క్లోజ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికి సమస్య పరిష్కారం అయినట్టుగా కూడా అధికారులు అయితే చూపిస్తున్నారు. కానీ భవిష్యత్తులో మరోమారు ఇది ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ఉన్న ఫలంగా అంటే పారిశుద్ధ్య కార్మికుడు తప్పుడు సమాచారం ఇచ్చాడు. 1995 నుంచి 2014 వరకు జరిగినటువంటి అవశేషాల హననం కార్యక్రమం తప్పుడు ఫిర్యాదు చేశాడు అని చెప్పేసి ఆ భావనతోనే అతని మీద రాజకీయ పరమైన ఒత్తిడి, కొంతమంది ప్రోత్సాహంతోనే అలాంటి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా అతని భార్య పోలీసులకు తెలిపింది. దానికనగానే అతని మీద అరెస్ట్ చేశారని చెప్పేసి తెలుస్తుంది. చెప్పండి. రైట్ రవివర్మ, ఇప్పుడు ధర్మస్థల కేసులో ఇది ఒక బిగ్ ట్విస్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి అతను డైరెక్ట్ గా డీజీపీ స్థాయి అధికారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పేసి చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అతను అక్కడ తవ్వకాలు నిర్వహించే విధంగా కూడా సిట్ అధికారులు అప్పుడు చర్యలు తీసుకున్నారు. ఇదంతా ఫ్రాడ్ అని చెప్పేసి ఇప్పుడు దాన్ని నిర్ధారించారు కదా, తదుపరిగా ఏ చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇవాళ అది కేసు క్లోజ్ చేసిన తర్వాత అక్కడికి క్లోజ్ చేయాలని చెప్పేసి అటు రాష్ట్ర డీజీపీకి ఒత్తిడి రావడంతోనే, రాజకీయ పరమైన ఒత్తిడి రావడంతోనే అతని భార్య దగ్గర వాంగ్మూలం తీసుకుని అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారని చెప్పి తెలిసింది. ప్రధానంగా అంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మరో 1 ఏడాది కాలంలో అక్కడ రాజకీయ పరమైన ఎన్నికలు జరిగే ప్రక్రియ కూడా ఉన్నది 1.5 ఏళ్ల కాలంలో. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ధర్మస్థల వివాదం తలకెత్తుకోవడం వల్ల రాజకీయ పరమైన వైషమ్యాలు మరిన్ని ఎక్కువ అవుతాయని చెప్పేసి భావించినటువంటి అధికారులు ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కూడా భావించారు. అందుకు తదనుగుణంగానే అతనికి పారిశుద్ధ్య కార్మికుడి మీదే ఫిర్యాదు చేసిన అతని మీదనే కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికి సమస్య పరిష్కారం అయిందని చెప్పి అధికారులు అయితే భావించవచ్చు. కానీ ఇది రాజకీయ పరమైన విభేదం కావడంతో
రేపు ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా మరో రాజకీయ పార్టీని ఇన్వాల్వ్ చేసి దాన్ని అనేక విధాల ఇబ్బందులు పెట్టాలంటే దీన్ని పావుగా వాడుకునే అవకాశం ఉందని చెప్పి తెలుస్తా ఉంది. ఆ దిశగా రాజకీయ విశ్లేషకులు కూడా ధర్మస్థల వివాదాన్ని ప్రస్తుతానికి సమస్య పరిష్కరించిందని భావించొచ్చే కానీ భవిష్యత్తులో మరో వివాదం తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. సాయి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా స్పీకర్ ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. మొదట 5 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోనున్నారు. తర్వాత మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.